व्यासाय विष्णुरूपाय व्यासरूपाय
స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం వాగర్థం ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంఫనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి హైమోర్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళతీర్థకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సంవిధత్తాం విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి లక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడే నిర్మింపబడినటువంటి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం జరిగింది. తిరుమల క్షేత్రంలో ఏ విధంగా సేవలు జరుగుతాయో అదే విధంగా ప్రతిరోజు జరిగే సేవల్ని వారాంతపు సేవల్ని కూడా నిర్వహిస్తూ మరో తిరుమల క్షేత్రానికి వెళ్ళినటువంటి అనుభూతి కలిగేటట్టుగా దేవాలయాన్ని నిర్మాణం చేసి నిర్వహించడం చాలా గొప్ప విశేషం. నేను అనేక వెంకటేశ్వర దేవాలయాలు దర్శనం చేసుకునే అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు. కానీ తిరుమలలో ఎట్లా యోగ నరసింహస్వామి ఉంటారో అట్లా ఇక్కడ కూడా యోగ నరసింహస్వామి ఉండడం, బకుళమాత దేవాలయం నుండి బకుళమాత స్వామివారికి జరిగే నైవేద్యాలు, ఆ వంటకాలని చూసే ప్రక్రియ తిరుమలలాగే ఉండడం, అనుక్షణం ప్రతి అడుగులోనూ తిరుమల క్షేత్రం జ్ఞాపకం వచ్చేటట్టుగా అంత బాగా నిర్మాణం చేసి అంత భక్తి శ్రద్ధలతో దాన్ని నిర్వహిస్తున్నారు. ఎంతో సంతోషం. ఇవాళ భగవన్నామ వైభవం గురించి వినాలి అని మీ ఆర్తి కొలది ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలిసిన కొంత విశేషాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనకి అన్ని పునర్జన్మకి కానీ, మోక్షాన్ని పొందడానికి కానీ, ఉన్నత గదులు పొందడానికి కానీ, జీవుడు అభ్యున్నతిని పొందడానికి కానీ ప్రధానమైనది ఏది అంటే మనస్సు. యథార్థమునకు శరీరం పెద్దది కనపడుతున్నప్పటికీ శరీరం కన్నా గొప్ప వ్యవహారాన్ని నిర్వహించగలిగినది, మనం ధరించడానికి కారణమైనది, మన పునర్జన్మను నిజానికి నిర్ణయించగలిగినది, భగవంతుడు మన పట్ల ప్రీతి పొందేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే మనస్సు ఒక్కటే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని కేవలం మనసు వలన మాత్రమే ప్రధానమైనది. శరీరంలో అవయవాల్ని చూపించమంటే ఎవరైనా చూపించగలరు. నా కాళ్ళు చూపించాలి అంటే చూపించగలరు, నా చేతులు చూపించాలి అంటే చూపించగలరు. వైద్యుడైతే శరీరం లోపల ఉన్నటువంటి విషయాల్ని కూడా చూపించగలడు. ఏ మూత్రపిండాలు, గుండె, కంటి వెనక ఉండే రెటీనాయో చూడాలి అనుకుంటే డాక్టర్ గారు దాన్ని చూపించాలి అంటే లోపల ఉన్నదాన్ని కూడా తెరపైన చూపించగలరు. కానీ ఈ శరీరాన్నంతటినీ కూడా నిర్వహించేది, యథార్థమునకు మన పాపపుణ్యములన్నింటికీ కారణమయ్యేది, మనం ధరించడానికి కారణమయ్యేది, మనం పతనమైపోవడానికి కారణమయ్యేది, ఒకడు కీర్తివంతుడవడానికి కారణమయ్యేది, ఒకడు అపకీర్తి పొందడానికి కారణమయ్యేది మనసు. అటువంటి మనసుని చూపించమని అడిగితే చూపించడం ఎవరికీ సాధ్యం కాదు. మనసు సంకల్ప వికల్ప సంఘాతం. అంటే అది నిరంతరం ఏవో ప్రతిపాదనలు తీసుకొస్తూనే ఉంటుంది. ఏ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోదు. ఒక్క గాఢ నిద్ర అంటే సుషుప్తిలో ఉన్నప్పుడు మనసు ఆత్మయందు లయమైపోయినటువంటి స్థితిలో తప్ప మిగిలినటువంటి అన్ని స్థితుల యందు కూడా అది నిరంతరం సంకల్పం చేస్తుంది.
జాగృతి అంటే ఇంద్రియములతో కలిసి లేచి ఉన్నప్పుడే కాదు. స్వప్నావస్థలో మనసు ఒక్కటి మేలుకొని ఉంటే, ఇంద్రియములు నిద్రపోయినప్పటికీ మనసు మేలుకొని ఉంటే ఏవేవో ఆలోచనలు మనకి స్వప్న రూపంలో కనపడేటట్టు చెయ్యగలదు. నిర్మించాడు. సమస్తము ఈశ్వరుడి చేత నిర్మింపబడింది. ఆఖరికి ఈ శరీరం కూడా చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలతో పైకి అవి కనపడకుండా చర్మం చేత మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయ అంటాడు. నాకు కావలసింది నీ మనసు నా యందు ఉంచు. నీ మనసు నా యందు ఉన్నది నిజమైతే నువ్వు సర్వకాలముల యందు నా చేత రక్షింపబడుతుంటావు. చిట్ట చివరికి నన్నే చేరుకుంటావు. ఆయన ఎంత సాధన క్రమం చెప్పినా ఆ చెప్పిన సాధన అంతా కూడా మనసు గురించే మాట్లాడతాడు. అథ చిత్తం సమాధాతుం నశక్నోసి మయి స్థిరం అభ్యాసయోగీన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు. నువ్వు మనసుని నా దగ్గర పెట్టడం ఎట్లా అన్న విషయం మీదే బాగా సాధన చెయ్యాలి అంటాడు. శంకరాచార్యుల వారు శివానంద లహరి రచన చేస్తూ ఆ మనసు గురించి ఎన్నో అద్భుతమైనటువంటి శ్లోకములను ఇచ్చాడు. అందులో ఒక చోట ఒక శ్లోకంలో ఒక మాట అంటారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పే చేత సరసిజముమానాధ భవతే సుఖీనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. నువ్వు గభీరే కాసారే ఎక్కడో లోతుగా ఉన్నటువంటి సరోవరాలలోకి వెళ్ళి దిగి తామర పువ్వులు తీసుకొస్తున్నావు. కాదని అంటలేదు, మంచి పనే. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే జనులు సంచరించినటువంటి భయంకరమైన అరణ్యములలోకి వెళ్ళి మారేడు దళముల వంటివి సేకరించి తీసుకొస్తున్నావు. విపినవి ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి ఎక్కడో చాలా ఎత్తైనటువంటి పర్వత శిఖరముల మీదకెక్కి అపురూపమైన పుష్పములు కోసి తీసుకొచ్చి ఈశ్వరారాధన చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నావు. ఈశ్వరుడు నువ్వు ఈ పువ్వులు సేకరించడానికి చేసిన ప్రయత్నాన్ని దృష్టిలో ఉంచుకోకపోడు, తప్పకుండా ఉంచుకుంటాడు. కానీ ఆయనకి ప్రధానంగా కావలసినది ఏది అంటే నీ మనస్సన్న పుష్పం. సమర్ప్యై చేతసరసిజముమానాథ భవతే సుఖీనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. మనసన్న పుష్పం భగవంతుడి దగ్గర పెట్టడం చేత కానప్పుడు బయట ఎన్ని పటాటోపాలు చేసినా, ఎంత తాపత్రయపడ్డా, ఎన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టినా మనసు లేనప్పుడు యథార్థమునకు భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడయ్యే అవకాశం లేదు. ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారనుకోండి దంపతులు, ఆ దంపతులు సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు దానిలో జరుగుతున్న ఉపచారముల మీద మనసు ఎంత పెట్టారన్నది భగవంతుడు స్వీకరిస్తూ ఉంటాడు. పాదయోహ పాద్యం సమర్పయామి అంటే నిజంగా నీ ముందు సత్యనారాయణ స్వామి వారు కూర్చుని ఉంటే ఆయన పాదములను నువ్వు కడుగుతున్న అనుభూతి మనసులో పొందుతున్నావా అన్నదాన్ని ఆయన స్వీకరిస్తాడు. నేను మీతో ఒక పరమ సత్యం చెప్తాను. సత్యనారాయణ వ్రతాన్ని ఒక దంపతులు చేస్తున్నారనుకోండి, వేరొక ఆయన సత్యనారాయణ వ్రతం చూడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు వ్రతం చేస్తున్న ఆయనకి ఎంతసేపు వ్రతం చూడడానికి ఎవరు వచ్చారు, వాళ్ళు భోజనం వరకు ఉంటారా, పలహారం చేశారా, చేయలేదా, వెళ్ళిపోతారా, దాని మీదే ధ్యాస. చెయ్యెత్తుతున్నాడు, పలకరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మధ్య మధ్యలో ఎవరో వెనక్కి వస్తూ ఉంటారు, అటు తిరుగుతూ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. దాని మీద దృష్టి ఎక్కువ. ఇక్కడ బ్రహ్మగారు ఏదో మంత్రం చెప్తుంటారు, ఆ మంత్రానికి అనుగుణంగా ఉపచారం, కాసి నీళ్లు విడిచిపెట్టండి, అర్ఘ్యం చేతి మీద నీళ్లు పోయండి అంటుంటారు, ఏదో చేస్తుంటాడు. ఈశ్వరుడు అంటాడు, ఇదంతా యాంత్రికం, ఇదంతా తంతు. నీ మనసు లేకుండా నువ్వు చేసిన ఉపచారం, నీ మనసు లేకుండా నువ్వు తెచ్చిన పదార్థం అనవసరం, అది నేను స్వీకరించను. నాకు కావలసినది ఇది అంటే నీ మనసు పెట్టి చేసిన ఒక్క ఉపచారమైనా నాకు చాలు. నీ మనసు నిలబడినదేదో దానిని నేను స్వీకరిస్తాను.
నీవు నా యందు మనసు పెట్టినది నిజమైతే, నా గురించి నువ్వు ఆలోచించినది నిజమైతే, నేను నీకు తరచుగా జ్ఞాపకం వస్తున్నది నిజమైతే, నేను నీ వెంట పరిగెడతాను. వాడు నా కొరకు రక్షింపబలయువాడు అంటాడు భాగవతంలో. అటువంటి చిత్తము ఎవరికి ఉంటుందో, ఎప్పుడూ భగవత్ స్మరణ ఎవరు చేస్తూ ఉంటారో, ఎవరికి ఈశ్వరుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడో అటువంటి వాడికి భగవద్ అనుగ్రహం ఉంటుంది. మీరు అందుకే చూడండి, మహాపురుషుల యొక్క కీర్తనల యందు భగవంతుణ్ణి ఒక మూర్తిగా దర్శనం చేయడం కన్నా వాళ్ళు తత్వతః భగవంతుడు ఎక్కడ ఉపకారము చేస్తున్నాడో ఆ ప్రధానమైన ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకుని భగవత్ స్మరణ చేస్తారు. అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద అనేక కీర్తనలు చేశారు. అందులో ఒక కీర్తనలో వడిమాయక తిరిగే ప్రాణబంధుడా అంటే, ఒకే వేగంతో ఊపిరి రూపంలో నాలోకి వెళ్ళి ఒకే వేగంతో బయటికి వస్తున్నవాడా అని దానికి అర్థం. లోపలికి వెళ్ళవలసిన ఊపిరి కానీ విడిచిపెట్టే ఊపిరి కానీ సరి అయినటువంటి విధానంలో లేకుండా ఎగూపిరో దిగూపిరో వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఉత్తర క్షణం ఆయన్ని వైద్యశాలకి తీసుకెళ్ళిపోతారు, ఊపిరి అందట్లేదని. ఊపిరి అందేటట్టుగా ఒకే వేగంతో ఊపిరి లోపలికి వెళ్ళేటట్టు, ఒకే వేగంతో ఊపిరి బయటికి వచ్చేటట్టు ఎవరు చేసుకుంటున్నారు, అది ఎవరూ నియంత్రించుకోరు, అది భగవంతుడే చేస్తూ ఉంటాడు. అట్లా నువ్వెక్కడున్నావు అంటే, ఎక్కడో 7 కొండల మీద ఉన్నామని అనుకుంటున్నారు. కాదు, నాకు తెలిసినంత వరకు నా ముక్కు చివర నువ్వున్నావు. ఒకే వేగంతో లోపలికి వెళ్ళి ఒకే వేగంతో బయటికి వచ్చేటట్టు చేసేటటువంటి శక్తి స్వరూపుడవై, నా యందు ప్రాణజ్యోతిని నిలబెడుతున్నవాడవై నీవు నా యందే ఉన్నావు. నేను తీసే ఊపిరి యొక్క వేగంలో నువ్వు ఉన్నావంటారు. అంటే ఎక్కడ ఆ భక్తి ఉందో, ఎక్కడ స్మరణ ఉందో, ఎక్కడ మనసు ఈశ్వరుని యందు లయమైందో అక్కడ ఈశ్వరుడు తాండవం చేస్తూ ఉంటాడు. శంకరాచార్యులు వారు అందుకే భృంగీచ్ఛానటనోత్కటక్కరిమతగ్రాహి స్ఫురన్మాధవ స్వాదో నాదయుతో మహాసితపటు పంచేషు నాచాత్మృత సత్పక్షస్సుమనోవనీషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. శ్రీశైలంలో భ్రమరాంబ అంటాం అమ్మవారిని. అంటే అమ్మవారు తుమ్మెద రూపంలో ఉంటుంది. తుమ్మెద భర్త ఆయన కూడా మగ తుమ్మెద రూపంలో ఉంటాడు. కాబట్టి తుమ్మెదల రేడు, ఆయన తుమ్మెదల యొక్క నాయకుడు, ఆమె గడ్డు తుమ్మెద. వీళ్ళిద్దరూ తుమ్మెదలు. తుమ్మెదకున్న అలవాటు ఏమిటి? పువ్వు మీద వచ్చి వాలి తేనె పడ్డాయి అంటే భగవంతుడి యొక్క అనుబంధంతో ఆధారపడి ఉన్నాయి. ఎందుచేతనంటే భగవంతుడితోటి అనుబంధము నిలబడని నాడు మిగిలిన అనుబంధములు నిలబడే అవకాశము లేదు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగీహే గతమతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరాచార్య వారు. ఎంతకాలం ఊపిరి మనలో నిలబడి ఉంటుందో అంతకాలం బాగున్నారా 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 అని అడుగుతారు. ఆ ఊపిరి తీసినది విడిచిపెట్టకపోయినా, విడిచిపెట్టిన ఊపిరి తీయకపోయినా, ఆఖరికి కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన కొడుకు కూడా తీసుకెళ్ళి బయట పడుకోబెట్టేస్తారు. అంటే నిజానికి మన గౌరవం కానీ, మన సంతోషం కానీ, మనకున్న అనుబంధాలు కానీ, నాది అని అనిపించుకున్న సమస్త వస్తువులు కానీ దేని మీద ఆధారపడ్డాయి అంటే మనం తీసే ఊపిరి మీద ఆధారపడ్డాయి. ఎవరి ఊపిరి వాళ్లే తీసుకున్నది నిజమైతే ఇంతమంది ఊపిరి ఆగి మరణించవలసిన అవసరం లేదు. ఎవ్వరూ ఊపిరి ఆగిపోవాలని కోరుకోరు, ఊపిరి తీయాలనే కోరుకుంటారు ఎంత వయసు వచ్చినా. మరి ఊపిరి ఎందుకు ఆగిపోతోంది? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు అంటారు. 1,000,000 మంది వైద్యులు వచ్చినా ఈశ్వరుడు ఆ వ్యక్తి వెళ్ళిపోవాలి అని శాసనం చేస్తే ఆ ఊపిరి ఆగిపోతుంది తప్ప ఆ ఊపిరిని నిలబెట్టడం సాధ్యం కాదు. అంటే నిజానికి ఇన్ని గౌరవాలకి, ఇన్ని అనుబంధాలకి కారణమైన వాడెవరు? పరమేశ్వరుడు. ఆ
ఆయన చేసినటువంటి ఉపకారముల కన్నా గొప్ప ఉపకారము చేస్తున్నవాడు లోకంలో లేడు. ఏదో చిన్న ఉపకారం చేసిన వాడు కనపడితేనే ఎంతో ఆత్మీయంగా పలకరించి మీరు చేసిన ఉపకారం జీవితంలో మరిచిపోనండి అంటాడు. అది మంచి లక్షణం, నేను కాదని అనను. కృతజ్ఞత, చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకోవడం, స్మరించడం, ప్రత్యుపకార ధోరణి కలిగి ఉండడం సర్వదా శ్రేయోదాయకం. కానీ అందరికన్నా ఎక్కువ ఉపకారములు చేసేవాడెవరు అంటే భగవంతుడు. భగవంతుడు చేసే మహోపకారం ఏది అంటే ఈ శరీరం ఇవ్వడమే. ఎందుకనంటే జీవుడికి అసలు శరీరం అన్నది లేదనుకోండి. శరీరం లేకపోతే గత జన్మలలో చేసిన పాపాన్ని ఎట్లా పోగొట్టుకుంటాడు? పాపం పోగొట్టుకోవాలి అంటే శరీరం ఉండేది దుఃఖం పొందాలి. నాకు ఆకలి వేసి నేను తినలేకపోయాను అనుకోండి, దుఃఖం ఉన్నది తినడానికి, కానీ తినడానికి సమయం దొరకలేదు, ఆకలి వేసింది, అప్పుడు కొంత దుఃఖం అనుభవిస్తాడు. ఒక జ్వరం వచ్చింది, కొంత దుఃఖం అనుభవిస్తాడు. మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, కొంత దుఃఖం అనుభవిస్తాడు. ఈ దుఃఖం అనుభవించడం ద్వారా గత జన్మలలో చేసిన పాపమును పోగొట్టుకుంటున్నాడు. శరీరం అన్నది లేకపోతే పాపం పోగొట్టుకునే అవకాశం లేదు. ఇట్లా మళ్ళీ దుఃఖం అనుభవించవలసిన అవసరం లేకుండా సుఖమే పొందాలని అనుకుంటే దానికి కారణమైన పుణ్యము చెయ్యాలి అంటే శరీరం ఉండాలి. ఈ శరీరం ఉన్నదనుకోండి, నోటితో భగవన్నామం చెప్తారు, శరీరంతో ప్రదక్షిణ చేస్తారు, పూజ చేస్తారు, మనసుతో ఆయన పట్ల ప్రీతి పొందుతారు. శరీరమే లేకపోతే అసలు చేసిన పాపములు ఎట్లా పోగొట్టుకుంటారు, కొత్త పుణ్యం ఎట్లా చేసుకుంటారు? ఆయన చేసిన మొట్టమొదటి మహోపకారం ఏది అంటే శరీరం ఇవ్వడం. ఈ శరీరం ఇచ్చినప్పుడు కూడా 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి తప్ప మిగిలిన ఏ ప్రాణికి కూడా స్వరపేటిక లేదు, బుద్ధి లేదు. కాబట్టి శాస్త్రమును పట్టుకోవడం కానీ, గురువుగారి పాదములు పట్టుకోవడం కానీ, విద్య నేర్చుకోవడం కానీ, శాస్త్రాధ్యయనం చేయడం కానీ సాధ్యం కాదు. అట్లా అవకాశం ఉన్నది. తేలికగా భగవంతుని యొక్క నామం పలకడానికి అవకాశం ఉన్నది మనుష్య జన్మలో మాత్రమే. అన్నిటికన్నా శక్తివంతమైనది ఇది అంటే ఒక్క నమస్కారం. 2 చేతులు జోడించి తల ఉంచి నమస్కరించగలిగితే అంతకన్నా గొప్పది లేదు. ఎందుకనంటే అది ఒక భంగిమ. నిజానికి నమస్కారం అనేది ఈశ్వరునికి మౌనంగా చేస్తున్నటువంటి ఒక నివేదన. ఎందుకు అట్లా చేస్తారు అంటే, ఈశ్వర, ఈ బుద్ధిలో, ఈ మనసులో ఎన్నో ఆలోచనలు బయలుదేరాయి. నా స్వార్థం కోసం, నా కుటుంబం అన్న భావనతో ఎన్ని ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఇది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా అన్న ఆలోచన లేకుండా, జీవుడు ఏమైపోతాడు అని కూడా ఆలోచించకుండా, ఇక్కడ ఉన్న ఈ జన్మలో ఉన్న అనుబంధాలే శాశ్వతం అనుకుని ఎన్నో తప్పులు ఈ చేతులతో చేశారు. ఆలోచనలన్నీ మనసు నుంచి వచ్చాయి, చేసినవన్నీ చేతులతో చేశాను. ఈ మనసులోంచి వచ్చిన ఆలోచనలు, చేతులతో చేసిన పాపములు నువ్వు మన్నించు అని అడగడానికి అందరూ ఆ ఒక్క వాక్యాన్ని కూడా నిర్మాణం చెయ్యగలుగుతారు, చెయ్యలేకపోతారు. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణి అని అడగలేరని భగవంతుడు నమస్కార భంగిమను నిర్దేశించాడు. కేవలం 2 చేతులు జోడించి తల వంచినంత మాత్రం చేత నేను ఏ చేతులతో పాపములు చేశానో ఆ పాపములు, ఏ మనసులోంచి అటువంటి సంకల్పములు కలిగాయో అటువంటి మనసు క్షమింపబడుగాక. అందుకే నమస్కారం ఒక్కటి చేస్తే త్రికరణములు అన్వయమయ్యాయి అని చెప్తారు. శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరిత్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు. ప్రణంతుం స్తోతుం వా, భగవంతుణ్ణి స్తుతి చెయ్యాలి అంటే నోరు ఉండాలి. ప్రణంతుం, నమస్కారం చెయ్యడానికి. మరి మనసులో భావన చెప్పలేదే శంకరాచార్యులు వారు. అంటే నోటితో చెప్పేది యాంత్రికం కావచ్చు. రామ 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 అంటుంటాడు, మనసంతా దేని మీద ఉంది. అయినా నామం చెప్పడం గొప్పే. కానీ
నమస్కారం పెట్టాలి అంటే రెండు చేతులు దగ్గరికి తెచ్చి తల ఉంచు అని మనసు చెప్పాలి. మనసు చెప్తే తప్ప తల వంచలేదు. కాబట్టి నమస్కారమునందు మనసు ఉన్నది. ఆ మనసు ప్రధానంగా భగవంతుడు నమస్కారాన్ని స్వీకరిస్తాడు. వర్షం వస్తున్నట్లుంది, నేను కొంచెం సేపు ఆగుతాను. మీరు చెప్పండి స్వామి, మేము వచ్చిందే మీకు. ఇక్కడికి మెచ్చేసిన వారందరూ కొంచెం దయచేసి కొంచెం కంట్రోల్గా మూవ్ అవ్వండి. ఒక వ్యక్తి ఒక దేవాలయ నిర్మాణం చేశారనుకోండి, ఆ దేవాలయ నిర్మాణం చెయ్యాలి అంటే అసలు భగవంతుని యందు భక్తి అన్నది లేకుండా ఆ దేవాలయం నిర్మాణం చెయ్యాలి అన్న కోరిక ఎందుకు పుడుతుంది అంటే, భగవద్భక్తి లేకుండా ఒక ఆలయ నిర్మాణం చెయ్యాలన్న కోరిక పుట్టదు. ఒక ఆలయ నిర్మాణం చెయ్యాలి అంటే ముందు భగవంతుని యొక్క భక్తి ఏర్పడినట్టే. ఒకసారి భగవంతుని తరువాత ఎప్పుడూ భగవంతునికి సంబంధించినటువంటి చింతన నడుస్తూ ఉంటుంది. అంటే భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తాడు. నేను ఇందాక మీకు ఉదాహరణ చెప్పినట్టు, తన కొడుకు తనకి జ్ఞాపకానికి వచ్చినట్టే భగవంతుని యందు ప్రీతి ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తాడు. ప్రహ్లాదుని యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే, ఎప్పుడూ భగవంతుడిని స్మరించగలగడం. పానీయంబులు త్రాగుచును కొడుచుచును భాషించుచును హాసలీలా నిద్రాదులు చేయుచును తిరుగుచును లక్షించుచును సంతత శ్రీనారాయణ పాద పద్మయుగడి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు. మంచినీళ్లు తాగుతున్నా, నడుస్తున్నా, నవ్వుతున్నా, మాట్లాడుతున్నా ప్రహ్లాదుడికి ఎప్పుడూ భగవంతుడు జ్ఞాపకానికి వస్తూ ఉండేవాడు. అంటే మనసు యందు భగవంతుడు ఎప్పుడూ నిలబడడానికి కారణం ఆయన యందు ఉన్నటువంటి అవ్యాజమైన ప్రీతి. ఇందులో మీరు ఒక్కటి గమనించాలి, ఎప్పుడైతే ఒకసారి భగవంతుని యందు ప్రీతి కలిగిందో మీరు భగవత్ సంబంధమైన విషయాన్ని విచారణ చేస్తారు. అందుకే వశిష్ఠులు వారు రామచంద్రమూర్తికి పేరు పెట్టినప్పుడు ఇతరత్రా పేర్లు ఏమీ పెట్టలేదు, రామ అని పేరు ఉంచారు. నిజానికి వశిష్ఠుడు బ్రహ్మర్షి. ఆయనకి ఏం అవసరం? ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేయడం, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన పిల్లలకి నామకరణం చేయడం, వాళ్ళకి ఇతరత్రా శిశువులకు జరగవలసిన సంస్కారములు జరిపించడం, ఇవన్నీ దేని కొరకు చేశాడు వశిష్ఠుడు? ఆయనే తాంబూలాదులు ఆశించిన వాడు కాదు. బ్రహ్మర్షి అంటే ఈ విశ్వమునే తిరిగి పునఃసృష్టి చేయగలిగినంతటి తపశ్శక్తి సంపన్నుడు. అంతటి గొప్పవాడు ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసి, పౌరోహిత్యం అన్న మాట నేను ఎందుకు వాడుతున్నాను అంటే, దశరథ మహారాజు గారి ఇంట్లో బ్రహ్మస్థానంలో కూర్చుని పుట్టిన పిల్లలకి నామకరణం దగ్గర నుంచి అన్నిటినీ నిర్వర్తించడానికి కారణం ఏ నామము, భగవంతుని యొక్క నామము కోటాను కోట్ల మందిని యుగాలు మారిపోయినా ధరింప చేయగలదో అటువంటిది తాను ఇచ్చినప్పుడే తాను బ్రహ్మర్షి అయినందుకు సార్థకత. ఇంతమందిని ధరింప చెయ్యాలి అంటే అటువంటి పేరు పిల్లవాడికి పెట్టాలి. ఆ పేరు పెట్టడం ద్వారా లోకానికి ఏదో ఒక గొప్ప సూచన చెయ్యాలి. ఆ సూచన చెయ్యడం వశిష్ఠుడి యొక్క లక్షణం. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే తిథి దైవత్యే సూచ్య సంస్థేషు పంచషు గ్రహీషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం. అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే
కౌసల్యాగర్భమునందు 12 నెలలు నివాసం ఉండి ఆయన 16 నాల నరుడిగా బయటికి వచ్చాడు. కౌసల్యాగర్భవాసం చేసి నరుడిగా ఆయన బయటికి రాకపోతే రావణ సంహారం చేయడానికి అధికారం ఉండదు. ఎందుకంటే నరుడైతేనే రావణుణ్ణి సంహరించగలడు. మిగిలిన వారి చేతులలో సంహారమును పొందకుండా రావణాసురుడు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు. అందుకని నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చిన వాడికి పేరు రామ అని ఉంచాడు వశిష్ఠుడు. రామ అని ఉంచడానికి ప్రధాన కారణమేమో విచారణ చేసి విద్వాంసులు నిర్ణయం చేశారు. రమంతే గుణై సర్వే జనా అస్మిన్ ఇది రామ అని. రామ అన్న మాట ఎందుకు పెట్టాడంటే వశిష్ఠుడు రామ 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 అండం మీకు అలవాటు అయిందనుకోండి, తెలిసో తెలియకో రామ 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 అంటున్నారు అనుకోండి, దాని ఒక్క కారణము చేత అపారమైనటువంటి అనుగ్రహాన్ని వర్షింపచేయడానికి రామనామాన్ని ప్రతిపాదించాడు. రా అగ్నిబీజం, మా అమృత బీజం. అగ్నిబీజం అమృత బీజం ఈ రెండిటిని ఉచ్చరిస్తే బయట వస్తువుల్ని కాల్చడం వేరు. బీజాక్షరము నుండి ఉద్భవించేటటువంటి శక్తి మనసుని అంటి ఉన్నటువంటి పాప రాశిని ధ్వంసం చేస్తుంది. దాన్ని కాల్చగలం. ఒక్కొక్క దాన్ని కాల్చగలగడం ఒక్కొక్క దాని యొక్క లక్షణం. బాహ్యంలో అక్కడ ఒక ఎండు కర్ర పడి ఉందనుకోండి, మంట కాల్చేస్తుంది. కానీ లోపల మనసుని పట్టి ఉన్నటువంటి పాపరాశిని ధ్వంసం చెయ్యాలి అంటే అది ఒక్క బీజాక్షరము నుండి విస్ఫోటనము చెందిన శక్తి వలన మాత్రమే సాధ్యం. దానికి ఆయన అగ్నిబీజం కాబట్టి రా అన్న అక్షరాన్ని ఎంచుకున్నాడు. మా అమృత బీజం. రా అన్నప్పుడు నోరు తెరుచుకుంటుంది, పాపరాశి ధ్వంసమైపోతుంది. మా అన్నప్పుడు పాపమునకుండే లక్షణం పునఃప్రవేశం చేయడానికి ప్రయత్నిస్తుంది. అది లోపలికి వెళ్ళి మనసుని అంటుకుని జీవుణ్ణి బాధించే ప్రయత్నం చేయవచ్చు సూక్ష్మ రూపంలో. అట్లా కాకుండా మా అన్నప్పుడు అమృత బీజం చేత పెదవులు మూసుకున్నాయి కాబట్టి ఇక మళ్ళీ పాపం ప్రవేశించదు. అంటే దాని అర్థం కాలిపోయినది ఎట్లా ప్రవేశిస్తుందండి అని ఒక ఆలోచన రావచ్చు. రామ 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 అనగా 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 కేవలముగా నీకు లోపల ఉన్న పాపరాశి ధ్వంసము కావడమే కాదు, పాపములు చెయ్యాలన్న ఆలోచన కూడా ధ్వంసమవుతుంది. మనసుని పట్టి ఉండేది చింతన, మనసుని పట్టి ఉండేది సంకల్పం, మనసుని పట్టి ఉండేది ఆలోచన. ఆలోచన ఎంత సాధారణంగా ఏది ఉంటుంది అంటే నేనుని పట్టి అనేక నాదులు ఉంటాయి. ఒక తేనె చుక్క నేను తీసుకెళ్ళి నేల మీద వేసి ఉంచాననుకోండి, ఆ ఒక్క తేనె చుక్క చుట్టూ నల్ల చీమలు వస్తాయి లేదా ఎర్ర చీమలు వస్తాయి, దాని చుట్టూ చేరి నాకుతాయి. ఒక్క నేను లోపల పలకగలిగితే నాదులు అనేక ఉంటాయి. నేను అని ఇలా చూపించాననుకోండి, నేను అనగానే నా కొడుకు, నా కోడలు, నా మనవడు, నా మనవరాలు, నా కూతురు, నా అల్లుడు, అటువైపు మనవలు, నా భార్య, నా ఇల్లు, నా ఉత్తరీయం, నా పంచ, నా రుద్రాక్షమాల. ఒక్క నేనుకి ఎన్ని నాదులు! ఇన్ని నాదుల వలన ఏమవుతాడంటే పురుషుడు సంకుచితత్వాన్ని పొందుతాడు. ఎప్పుడు వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలన్న ఆలోచనలతోనే కర్మలు చేస్తాడు. వీళ్ళే బాగుండాలన్నప్పుడు ఇతరులు బాగుండకపోయినా పర్వాలేదన్న ఆలోచన వస్తుంది. ఇతరులు పాడైనా పర్వాలేదు, ఇతరులు బాధపడినా పర్వాలేదు, నా వారు మాత్రం బాగుంటే చాలు. ఈ ఆలోచన కలగగానే పాపము చేయడానికి అవకాశము అక్కడ కలుగుతుంది. కాదు, అందరి యందు ఉన్నవాడు ఆ రాముడే, అందరి యందు ఉన్నది ఆ ఆత్మయే అన్న భావన క్రమక్రమంగా పెరిగేటట్టు చెయ్యగలిగినది ఏది అంటే ఆ నామం. ఆ నామం ఏం చేస్తుంది అంటే మనసుకి కలిగినటువంటి దోషములను కడిగేస్తూ ఉంటుంది. చూడండి, ఇంట్లో దుమ్ము పడినా పడకపోయినా ఉదయం వేళ కడుగుతాం, సాయంకాలం వేళ తుడుస్తాం, 2 పూట్ల తుడుస్తాం. ఇంట్లో
ఇంట్లో దుమ్ము పడిందా పడలేదా అని చూడటం, చూడకుండా మనం ఇల్లు తుడుచుకున్నట్టే అప్పుడప్పుడు భగవన్నామం పలకడం అలవాటైందనుకోండి. అలా పలికిన కారణం చేత మనసుకి ఉన్నటువంటి పాప చింతన చేసేటటువంటి లక్షణము తొలగిపోతుంది. అందుకని రామ. అప్పుడు ఆ రామ నిజానికి పరబ్రహ్మవాచకం. రామ అంటే తత్, మ అంటే త్వం, రా మ మధ్యలో ఆ రకార అకార మకారములు, అందులోనూ ఆ ఇందులోనూ ఆ. ఇది తత్వము అసి, తత్వమసి మహావాక్యమునే రామ అన్న చిన్న అక్షరం కింద, చిన్న నామం కింద మార్చాడు వశిష్ఠ మహర్షి. తత్వము అసి, అది ఇది అయి ఉన్నది. నేను ఎప్పుడు పాపం చేస్తాను? నా చూపుడు వేలు చూపిస్తే పాపం చేయగలను. సర్వసాధారణంగా 5 వేళ్లలో ముందుకొచ్చేది ఏది అంటే ఈ వేలు ముందుకొస్తుంది. మీరు అన్నాను అనుకోండి ఇలా అంటాను, నేను అన్నాను అనుకోండి ఇలా అంటాను. ఈ నేను అన్నప్పుడు ఇది బాగుండడానికి మీరు అన్నది ఏమైపోయినా నాకు పట్టింపు ఉండదు. మీరు అన్నది ఏమైపోయినా పట్టింపు లేకుండా ఇటు తిరిగినప్పుడు బాగుండాలన్న కోరిక ఎంత దృఢతరమవుతుంటే అన్ని పాపకర్మలు చెయ్యగలరు. అదే రాక్షసత్వం. నేను బాగుంటే చాలు, నా వారు బాగుంటే చాలు, మిగిలిన లోకం ఏమైపోయినా నాకు అక్కర్లేదు. అది ఎంత పెరిగితే అంత రాక్షసత్వం పెరిగిందంటారు. దీనికి పరిహారం ఏది అంటే రామనామమే. అందుకని వశిష్ఠ మహర్షి త్రేతాయుగంలో రామనామాన్ని ప్రతిపాదించాడు. ఇది తత్వమసి మహావాక్యమునకు సూక్ష్మరూపం కాబట్టి రామ 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 అని పలుకుతున్న కొద్దీ, లోపల స్మరణ జరిగిన కొద్దీ, ఉచ్చారణ చేసిన కొద్దీ కోట్ల జన్మలుగా మనసుని పట్టి ఉంది ఈ లక్షణం. మీరు చూడండి, ఒక గడ్డి చేత్తో పట్టుకుని ఒక ఎద్దు అలా వెళ్ళిపోతుంటే దా అన్నారనుకోండి, మీ దగ్గరికి వస్తుంది. మీరు గడ్డి పక్కన పెట్టి కర్ర పట్టుకున్నారనుకోండి, అది వెళ్ళిపోతుంది. దానికి తెలిసిన్నది ఏమిటి అంటే పెడితే తినడానికి వస్తుంది, కర్ర పెడితే నన్ను కొడతాడని చెప్పి వెళ్ళిపోతుంది. దానికి కూడా భయం ఉంది, దానికి కూడా ఆశ ఉంది. ఇది ఎద్దు దగ్గర నుంచి సమస్త పిపీలికాది పర్యంతమునకు ఉంటుంది. ఆఖరికి గోడ మీద పాకి వెళ్ళిపోతున్న చీమ దగ్గరికి వెళ్ళి మీరు పుల్లతో అడ్డు పెట్టారనుకోండి, అది వెళ్ళదు, పక్క నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. నన్ను ఏమైనా చేస్తాడేమో అని భయపడుతుంది. అంటే ఏ ప్రాణికి ఆ ప్రాణి తనని తాను రక్షించుకోవాలన్న కోరిక అంతర్లీనంగా ఉండి తీరుతుంది. అలా అనుకోవడానికి కారణమైన చైతన్యం ఏదైతే ఉందో, నాకు చీకూపుల్ల అడ్డు పెట్టాడు, అది నా మీద తగిలితే నా శరీరం విరిగిపోతుంది, నేను చనిపోతాను. కాబట్టి నేను ఎంత తొందరగా తప్పించుకుందామని కంగారు పడిపోయి భయపడిపోయి తప్పుకునే ప్రయత్నం చీమ చేస్తోంది. అంటే దానిలో కూడా ఒక పరిమిత స్థాయిలో తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉంది. ఆ శక్తికి చైతన్యం ఒక్కటే. దానికి చీమకి ఒక చైతన్యం, కుక్కకి ఒక చైతన్యం, నాకొక చైతన్యం ఉండవు. అన్ని ప్రాణుల యందు అదే చైతన్యం ఉంటుంది. ఎవరైనా బాధపడ్డారనుకోండి, ఆ బాధ చూసి తట్టుకోలేని స్థితి ఏర్పడిందనుకోండి, అంతకన్నా గొప్ప హృదయం ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఆయన ఇతర ప్రాణుల యొక్క బాధ చూసి ఆ బాధ తన బాధే అన్న స్థితిని పొందాడు. ఇది పొందడం కన్నా ఇంకా గొప్ప ధర్మం లేదయ్యా అన్నాడు భీష్మాచార్యుల వారు మహాభారతంలో ధర్మాన్ని నిర్వచనం చేస్తూ. ధర్మాలలో కల్లా గొప్ప ధర్మం ఇది అని అడిగాడు ధర్మరాజు. తాతగారు శాంతి పరమని చెప్పారు, అనుశాసనిక పరమని చెప్పారు, నాకు ఇన్ని ఎక్కడ జ్ఞాపకం ఉంటాయి, ధర్మమునకు తేలికైనటువంటి మాట నాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే వెంటనే భీష్ముడు చెప్పిన మాట, నొరులేమేమియునర్చిన నరవర అప్రియముని మనంబునకము తానొరులకు నది చేయకునుట పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఎవరైనా నన్ను ఏదైనా అన్నారనుకోండి, ఏ మాట అంటే నేను బాధపడతానో, నాతో ఎట్లా మాట్లాడితే నేను బాధపడతానో అది నేను ఇతరుల పట్ల మాట్లాడకుండా ఉండను.
ఎవరు ఏది చేస్తే నేను బాధపడతానో అది నేను ఇతరుల పట్ల చెయ్యకుండా ఉండడం. అంటే దాని అర్థం ఏమిటి? అన్ని ప్రాణుల యందు ఉన్న చైతన్యము ఒక్కటే. ఏది చేస్తే నేను బాధపడతానో అది నేను ఇతర భూతముల పట్ల చేయకుండా ఉండగలిగితే అంతకన్నా గొప్పతనం ఇంకొకటి లేదు. అటువంటి మృదు స్వభావమును ఇవ్వగలిగిన నామము రామనామం. ఇంత గొప్ప శక్తిని తీసుకెళ్ళి వశిష్ఠుడు ఏం చేశాడంటే 2 బీజాక్షరముల యందు నిక్షేపించేశాడు. నిక్షేపించి ఈ వీటికి నువ్వు గొప్ప జపం చెయ్యాలనో, స్నానం చెయ్యాలనో, లేదా శౌచమును పొంది ఉండాలనో నిర్ణయం లేదు. నేను ఇది భగవంతుని యొక్క అవతారమునకు ఉంచిన నామము. కాబట్టి మీరు ఏ పరిస్థితులలో ఉండండి, ఈ రామనామం చెప్తే చాలు. మీరు ఇప్పటికీ కాశీపట్టణంలో చూడండి, శవం వచ్చేస్తోంది అని గుర్తు ఏమిటంటే రామనామ సత్యహై, రామనామ సత్యహై అని మీకు వినపడింది అనుకోండి, శవాన్ని తీసుకొస్తున్నారని గుర్తు. శవం వస్తోంది అంటే రామనామ సత్యహై అంటూ తీసుకెడతారు. రామనామము సత్యము అంటే శాశ్వతమైనది ఇది అంటే రామనామం. ఏ భగవంతుడు శాశ్వతుడో ఆయన యందు క్రమక్రమంగా కలిపేయగలిగినదేదో అది రామనామం. నా అంత నేను నడిచాననుకోండి, ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయం పడుతుంది. నేను ఒక వాహనంలో కూర్చున్నాను అనుకోండి, తేలిగ్గా వెళ్ళిపోగలను. రామచరితమానస్సులో తులసీదాస్ గారు అంటారు, ఒక పెద్ద సముద్రం ఉంది, అల్లకల్లోలంగా ఉంది. అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రాన్ని దాటి తీరాలి. ఎందుకంటే యువతల ఒడ్డు వైపుకి సముద్రం పొంగుతుంది అని హెచ్చరిక. ఒడ్డుని నిలబడున్నాడు. ఎదురుగుండా చూస్తే భయంకరమైన సముద్రం. అంతంత ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. ఇప్పుడు తానుగా సముద్రంలో దూకి ఈతలేడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద నౌక ఒకటి వచ్చిందనుకోండి. రా రా అని చెప్పి చెయ్యి ఇచ్చి ఎక్కించుకుని ఆ నౌకలో కూర్చోబెట్టుకున్నారనుకోండి. ఆ నౌకలో తను ప్రశాంతంగా కూర్చుంటాడు, తానేమి ఈత కొట్టక్కర్లేదు. ఆ నౌక ఈ తరంగములను దాటుకుని సముద్ర మధ్యంలోకి వెళ్ళిపోయి దాటి అవతల తీరానికి వెళ్ళిపోతుంది. యువతల తీరం ఏమైనప్పటికీ కూడా నౌకలో కూర్చున్నవాడు అవతల తీరానికి వెళ్ళిపోతాడు. జీవితంలో సంసార సాగరమును దాటనమన్న మాట ఒక్క మనుష్య ప్రాణికి తప్ప ఇతర ప్రాణికి అన్వయము కాదు. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రంలో ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచకాని విద్యాభ్యాసమునర్చకరి చెంచే మంత్రమూహించే బోధా విద్భావ నిధానములు చదువులయ్యా కాదు. మీ పాద సంసేవాసక్తియ కాక జంతుత చికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు భుజ్యటి. ఏనుగు, సాలెపురుగు, పాము మోక్షమును పొందాయంటే శ్రీకాళహస్తి క్షేత్రము అంటే క్షేత్రములలో ఎక్కడో అరుదుగా సాధ్యమవుతుంది. కానీ మోక్షమును పొందడానికి, సంసార సాగరమును తరించడానికి అనువైనటువంటి శరీరము మనుష్య శరీరం ఒక్కటే. అటువంటి మనుష్య శరీరంలో భగవంతుడు స్వరపేటికనిచ్చాడు. భగవంతుని నామము ఒక పెద్ద నౌక. ఎవరు భగవంతుని యొక్క నామమును ఆశ్రయించాడో వాడు ఒక క్షేమమైనటువంటి నౌకలో కూర్చున్నవాడు. వాడిని సంసార సాగరము ఏమీ చెయ్యదు, వాడు దాటిపోతాడు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కలియుగంలో ఈ సంసార సముద్రమును దాటడానికి భగవంతుని యొక్క నామస్మరణ కన్నా దివ్యౌషధము ఇంకొకటి లేదు. పైగా మీరు ఏది విచారణ చేస్తే తేలికగా కరిగిపోతారో అట్లా కరిగిపోవడానికి వీలైన దాని యందు ప్రవేశపెట్టడానికి నామం ఇస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, బాగా బురద ఉందనుకోండి, విశేషమైన బురద. ఆ బురదలో గుర్రపు డెక్క మొక్క పెరిగిపోయింది. అంతా ఎక్కడ చూసినా పైకి కనపట్టలేదు, కానీ లోపల అంతా మొక్కలు పెరిగిపోయి వేర్లన్నీ చుట్టుకుపోయి ఉన్నాయి. అందులోకి ఒక పెద్ద పంచదార బొమ్మ ఒకటి ప్రవేశించి దాని లోతు నేను కనిపెడతానంది. ఆ బొమ్మ అసలు లోపలికి వెళదామని ప్రయత్నం చేస్తే
ఒక అడుగు కూడా మొలకక ముందే ఈ గుర్రపు డెక్క మొక్క యొక్క వేర్లన్నీ చుట్టుకుని ఉన్నాయి కాబట్టి అవి అడ్డుకుంటాయి, అడుగుకి వెళ్ళనివ్వవు. కాబట్టి అది అక్కడే ఉంటుంది. అది కరగాలి అంటే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కూడా. ఎందుకంటే ఒకటి బురద, అది నీరు కాదు, కరిగే అవకాశం తక్కువ, తొందరగా ఎండిపోతుంది. దీనికి ఉన్న పంచదార గుణం కూడా పాడైపోతుంది తప్ప కరిగే అవకాశం లేదు. అదే నీటిలోకి ప్రవేశించింది అనుకోండి, లోతైనటువంటి నీరు ఉన్న ఒక చెరువులోకి ఒక పంచదార బొమ్మ వెళ్ళి నేను ఈ చెరువు లోతు కనుక్కుని పైకి వస్తాను అంది. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యడంలోనే ఆ పంచదార బొమ్మ నీటిలో కరిగిపోతుంది తప్ప అది అసలు లోపలికి వెళ్ళడం, లోతు చూడడం, పైకి రావడం, చెప్పడం ఈ మాటలు ఉండవు. శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ అనుకూలం నిజ బీజ సంతజరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సిద్ధు సరిద్దల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతైః పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి విద్యుచ్యతే అంటారు. భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనం నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ, నది నీటికి ఉన్నటువంటి రంగు కానీ, నది నీటికి ఉన్న రుచి కానీ లేకుండా ఒక్కటెట్లా అయిపోతుందో అట్లా చిట్ట చివరికి భగవంతుని యందు కలిసిపోవడమే భక్తి యొక్క ప్రయోజనం. అట్లా కలిపేయడంలో మొట్టమొదటి సాధనం ఏది అంటే భగవంతుని యొక్క నామం. తేలికగా మిమ్మల్ని భగవంతుని యొక్క గుణములలోకి ప్రవేశపెడుతుంది. అందుకే రామ అన్న నామాన్ని వశిష్ఠుడు ఎందుకు ఉంచాడు అన్నదాన్ని మొత్తం 24,000 శ్లోకాలు పరిశీలనం చేసి ఏ కారణానికి రామ అని పేరు ఉంచాడు అంటే పెద్దలు దానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేసి ఇది రమంతే జనైః సర్వే గుణైః అస్మిన్ ఇది రామః. ఎవరి గుణములను పరిశీలనం చేసినంత మాత్రం చేత జనులు రమించిపోతారో, తెలియకుండానే చాలా సంతోషపడిపోతారో, చాలా ఆనందపడిపోతారో, తెలియకుండా వాళ్ళు అంత సంతోషంతో అంత ఆనందంతో మళ్ళీ దాన్ని పట్టుకుంటారో, ఎంత పట్టుకుంటున్నారో అంత మునిగిపోతున్నారు, ఎంత మునిగిపోతున్నారో అంత తొందరగా కరిగిపోతున్నామన్న విషయం కూడా తెలియకుండా కరిగిపోతారు. అలా చెయ్యగలిగినది ఏదో అది రామనామము. అందుకే రామాయణమేమి, రాముడెవరు అంటే రాముని యొక్క గుణములే ప్రధానం. అందుకే రామాయణ ప్రారంభం ఎక్కడ అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చినప్పుడు మొట్టమొదట వాల్మీకి నారదుడిని ప్రశ్నించింది 16 గుణములు పరిపూర్ణముగా ఉన్న మానవుడు ఈ కాలమునందు ఈ లోకములో ఎవరున్నాడు? కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో దితిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని 16 గుణములు అడిగాడు. రామాయణం మీరు పరిశీలించండి. రామాయణ కావ్యము చదువుకునేది కాదు. మీరు ఎప్పుడైనా నేను అన్నది నిజమో కాదో చూడండి. మీరు వాల్మీకి రామాయణం దగ్గర పెట్టుకు చదవండి. రామాయణము కనపడుతుంది, రామాయణము చదువుట కాదు. ఎందుకనంటే రామాయణం చదువుతుంటే రామాయణం మీ కళ్ళ ముందు కనపడేటట్టుగా వాల్మీకి మహర్షి రచించారు. ఎంత గొప్ప రచన అంటే ఆది కావ్యం. రామాయణం చదువుతున్నారనుకోండి, అక్కడక్కడ మాటలు ఉండవు. దశరథుడు సభ తీర్చి ఉన్నాడు. సభ తీర్చి ఉండగా జనక మహారాజు గారి యొక్క దూతలు అక్కడికి వచ్చారు. లోపల రాజుగారు ఉన్నారు అని గమనించారు. సభలో ఉన్నారు. సభలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయపూర్వకంగా వెళ్ళాలి కాబట్టి పరమ వినయంతో వెళ్ళారు. ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి తక్కువ మాట్లాడాలి కాబట్టి దశరథుడు వంక చూసి శివధనుర్భంగం జరిగినటువంటి వైనం రామలక్ష్మణులు మిథిలా నగరానికి చేరుకున్నారు. విశ్వామిత్రుడితో వచ్చారు.
శివధనస్సు విరిచారు. ఇప్పుడు జనకుడు సీతమ్మనిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నాడు. కానీ మీరు అనుమతిస్తే తప్ప రాముడు సీతమ్మని వివాహం చేసుకోడు. కాబట్టి ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి, ఆయన ప్రతిజ్ఞ పూర్తి చేసుకోవాలి. తదనుజ్ఞాతుమర్హసి, మీరు అనుజ్ఞ ఇవ్వాలి. ఎంత బాగా మాట్లాడతారో వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు, వాళ్ళు దశరథుడితో మాట్లాడుతూ ఉండడం సభ మీకు కనపడుతుంది. అట్లా రచన చేశారు. శ్రీరామాయణ కావ్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు రామాయణానికి సంబంధించి ఇతరత్ర ఏ విధమైన కళ్ళజోళ్ళు పెట్టుకోకుండా రామాయణాన్ని కేవలం రామకథ, ఇంకేమీ కేవలం రామకథ అని మీరు రామాయణం చదవండి. మొదటిసారి చదివినప్పుడు మధురాతి మధురమైన కథ. మళ్ళీ రెండో మాట చదవండి. అసలు మీరు రామాయణం చదువుతుంటే అబ్బా ఏవి రామాయణం అనిపిస్తుంది. మీరు ఇన్నాళ్లలో రామాయణం పూర్తి చేద్దామని చదవండి. మీరు రామాయణం ఒక్క పేజీ చదవండి చాలు, ఒక్క పుట చదవండి. రాముడు లక్ష్మణుడు కలిసి అరణ్యంలో వెడుతుంటే ఓ భయంకరమైనటువంటి పక్షుల యొక్క కోతలు వినపడతాయి. వెంటనే రాముడు లక్ష్మణుడి వంక తిరిగి, ఇటువంటి పక్షుల యొక్క కోతలు వినపడుతున్నాయి, ఈ కోతలు వినపడుతున్నాయంటే లక్ష్మణ, ఇక్కడ ఏవో మనుష్యులను తినేటటువంటి రాక్షసులు కానీ క్రూరమృగాలు కానీ తిరుగుతున్నాయని గుర్తు, లేకపోతే ఇటువంటి పక్షుల కోతలు వినపడవు. కాబట్టి ధనస్సు మీద చెయ్యి వేసి పట్టుకో, రెండో చెయ్యి కత్తి మీద పెట్టి నడు అంటాడు. తన గురించి కాదు, ముందు తమ్ముడు క్షేమం గురించి మాట్లాడతాడు. అసలు మీరు రామాయణం చదువుతుంటే, విశ్వామిత్రుడు చెప్తున్న మాటలు వింటూ ఉంటే, రాముడి యొక్క గుణములు చదువుతుంటే అబ్బా ఏమి రాముడు, ఇట్లాంటి వాడు లోకంలో ఉంటాడా, ఇన్ని గొప్ప గుణాలా, అడుగు తీసి అడుగు వేస్తే ధర్మమా, మాట్లాడితే ఇట్లా మాట్లాడతాడా, అవతల వారికి సలహా చెప్తే అంత బాగా చెప్తాడా, మాటలో కాఠిన్యం ఉండదా, ఎప్పుడో 24,000 శ్లోకాల మొత్తం మీద రామాయణంలో ఆయన ఒక్కసారి తప్ప ఎప్పుడూ కఠినంగా మాట్లాడ్డా, తన శత్రువు ఎదురుపడినా కూడా అంత బాగా మాట్లాడతాడా, ఇంత బాగా మాట్లాడచ్చా, ఇంత మధురంగా మాట్లాడచ్చా మనిషి, తనకి భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చెయ్యడానికి కఠినమైన భాష అక్కర్లేదు, తన అసమ్మతిని చెప్పడానికి ఇంత బాగా చెప్పచ్చా, సంయమనం కోల్పోకుండా మాట్లాడచ్చా అని మీకు రాముడు అదే పనిగా మనసులో తిరుగుతూనే ఉంటాడు. ఒక గుణం కాదు, నిజానికి 16 గుణాలు వాల్మీకి మహర్షి అడిగారు. మీరు రామాయణం చదివారనుకోండి, రామాయణంలోంచి మీకు తెలియకుండా అనేక గుణములు కనపడుతుంటాయి. 16 గుణములను ఆశ్రయించి కనపడతాయి. 24,000 శ్లోకాలు. ఆశ్చర్యం ఏమిటంటే, రాముడు వీడు పనికిరానివాడు అని అనడం. ఎందుకనడు అంటే, ఈ సృష్టి చేసినది పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఒక ప్రాణిని సృష్టించాడు అంటే ఏదో ఒక ప్రయోజనానికి సృష్టించాడు. ఏ ప్రయోజనం లేకుండా ఏ ప్రాణి సృష్టింపబడలేదు. నేను వీడు పనికిరానివాడు అని అంటే ఈశ్వర సృష్టి మీద నేను తీర్పు చెప్పినట్టు. నేనెవరు నా మాట అనడానికి? ఒక్కరిని కూడా మీరు నాతో పనికిరాని వారు అని రాముడు అనడం. రాముడితో వెళ్ళి సరిపోయిన వాళ్ళు ఉండరు, రాముడితో వెళ్ళి అందరూ బతికారు. గుణములు ప్రధానం, మనిషికి ఆ గుణములు ఉండాలి. మీరు రామ అన్న నామం ఒకటి పట్టుకున్నారనుకోండి, మీరు రామ 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 రామకోటి రాయండి అని పెద్దలు ఎందుకంటారంటే, శ్రీ రామ అంటూ మీరు ఉచ్చరిస్తూ రాస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా పాపరాశి ధ్వంసం అవడం ఒక ఎత్తు అయితే, క్రమక్రమంగా మీకు రాముడి మీద ఇంత రాస్తున్నాను కదా, అసలు ఏమిటి రామనామం యొక్క గొప్పతనం, ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది పేరుకి? పేరుకి రాదుగా, పేరు పెట్టుకున్నవాడు గొప్పవాడైతే పేరుకి గొప్పతనం వస్తుంది. ఇప్పుడు ఎందరో పేర్లున్న వాళ్ళు ఉంటారు, పేరు లేని వాళ్ళు ఉంటారా? కోటాను కోట్ల మంది ఉన్నారు, అందరికీ పేర్లు ఉన్నాయి. కానీ
ఒక్కొక్క పేరు చెప్పారనుకోండి, కొంతమంది పేరు వినపడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఆయన అండి మహానుభావుడు అంటారు. వాడా అండి అని అనరు, ఏకవచన ప్రయోగం చెయ్యరు. ఆయన అండి అంటారు, మహానుభావుడు అండి అంటారు. హింసడానికి కోటాను కోట్ల జన్మల తర్వాత వచ్చినటువంటి జన్మ మనుష్య జన్మ అయితే నిరంతరం మనసుని శుభ్రం చేసి భగవంతుని వైపు ఆభిముఖ్యం కల్పించగలిగినది ఏంటి అంటే భగవన్నామం ఒక్కటే. అందుకే కూలిన చోట, కొట్టబడి కుంపిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొనివేని ఆ కాలుని యాతనా వితతి పూనరు కావరు దుఃఖభావము అంటారు పోతన గారు భాగవతంలో. భగవన్నామము ఎంత గొప్పది అంటే కూలిన చోట. దానికి శౌచ సంబంధం లేదు. నేను అలా నడుస్తూ అకస్మాత్తుగా పడిపోయాను అనుకోండి, ఏదో తగిలింది. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి. అలవాటు లేక ఏదో కొత్త ఊరు వెళ్ళి ఏదో విడిదిలోకి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఇచ్చిన విడిదిలోకి ఒక్కొక్క చోట గదికి చాలా చిన్న కడపలు ఉంటాయి కిందకి. పొడుగు మనిషి అలవాటు లేక నడుస్తూ ఇంట్లో అలవాటు అయిపోయి ఆ గడప తల మీద తగులుతుంది. ఒకసారి యథార్థంగా నాకు అలా తగిలి కింద పడిపోయాను. కూలిన చోట, అప్పుడు కూలిపోతాం. కూలిన చోట, కొట్టబడి కుండిన చోట, ఒక్కొక్కసారి ఏదో కొడుతుంది, ఏదో తగులుతుంది, అనుకోకుండా అలా కొట్టబడి కుండిన చోట, లేదా ఎవరో దుర్మార్గుడు కక్ష పెట్టుకుని కొట్టాడు, కొట్టబడి కుండిన చోట, అట్లా పడిపోయిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, గొప్ప జ్వరం వచ్చి ఒంటి మీద స్పృహ లేక ఏదో మాట్లాడుతున్నాడు, అప్పుడు భగవన్నామం పలికినాడు. మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట. ఏదో ఒక్కడు కూర్చునున్నాడు, అకస్మాత్తుగా పెద్ద కృష్ణ సర్పం ఒకటి వచ్చి పడగ విప్పింది. నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చుని భగవన్నామము చెప్పగలిగాడు. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, మహాకష్టం వచ్చి తూలిపోయాడు. తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొనిదేని ఆ కాలుని యాతనా వితతి పూనరు కానరు దుఃఖభావముల్. భగవన్నామము పలకడము అలవాటైతే అటువంటి వాడు దుఃఖమును పొందడు సరికదా. మరణకాలమునందు భగవన్నామము పలకగలిగితే యమదూతలు కూడా వెళ్ళిపోవలసిందే. అజామీలోపాఖ్యానం నిరూపణం చేసింది యమధర్మరాజు గారు చెప్పాడు. ఎవరైనా వెనక్కి తిరిగి వచ్చేయండి, వచ్చేసేటప్పుడు దగ్గరలో ఏదైనా చెట్టు ఆకులో ఆ వ్యక్తి యొక్క పాద ధూళి తీసుకురండి, నేను నా తల మీద చల్లుకుని మీ తల మీద చల్లుతాను. అతనికే కాదు, అలా ఎవరైనా ప్రాణోత్క్రమణ కాలమునందు భగవన్నామని చెప్తే వారి 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 పట్టి తేవగలదు దూతలారా. అట్లాంటి వాళ్ళని మాత్రం పట్టి తీసుకురావద్దు. భగవన్నామము అంత గొప్పది అని. అంటే అది ఏ నామము అన్నదానితో సంబంధం లేదు. ఎందుకనంటే నామములన్నీ గౌణములే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ నామము మీరు పలికినా నిజానికి అది భగవంతుడికి సంబంధించిన పేరు. అది ఒక్కటే కాదు. ఒక చెరువు ఉంది, 4 వైపులా ఒడ్లు ఉంటాయి. 4 వైపుల్ని తాగుతానన్నాడు. ఇంకొకడు అటువైపు నుంచి దిగుతూ నేను పానీ తాగుతానన్నాడు. ఒకడు ఇటు నుంచి దిగుతూ నేను జలం తాగుతానన్నాడు. ఒకడు ఇటు నుంచి దిగుతూ నీళ్లు తాగుతానన్నాడు. ఒకడు ఏమీ చెప్పకుండా దిగి నీళ్లు తాగాడు. ఒకడు జలం అన్నాడని, ఒకడు వాటర్ అన్నాడని, ఒకడు పానీ అన్నాడని, ఒకడు యాక్వా అన్నాడని, ఒకడు వాటర్ అన్నాడని. ఎవడు ఏది చెప్పాడో ఆ నామము చేత ప్రీతి చెంది దాహము తీర్చదు నీరు. ఏ నామము పెట్టి పిలిచినా దాహము తీర్చడం ఒక్కటే నీటికున్న లక్షణము. అట్లాగే భగవంతుని యొక్క నామములు భగవంతుని యొక్క గుణములు. నిజానికి భగవంతుడు గుణరహితుడు, ఆయనకి ఏ గుణములు ఉండవు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ కేవలో నిర్గుణశ్చ అంటుంది ఉపనిషత్తు. కనం చెయ్యడు, కానీ
ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని ప్రకటనం చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అదే భగవానుడు సమస్త ప్రాణులను సృష్టించాడనుకోండి, సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అని పేరు పొందుతాడు. ఆయనే రక్షణ చేశాడనుకోండి విష్ణువు. ఆయనే అన్ని ప్రాణులకు నిద్రనిచ్చినా జ్ఞానమిచ్చినా ఎన్ని జన్మలిచ్చినా తనని పొందలేకపోతే తానే మహాప్రళయంలో ప్రాణులను పొందేసిన హరుడు అనిపించుకుంటాడు. ఆయనే ఉన్నదొక్కటే. అందుకే ఇంగ్లీష్లో